హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న డిజైన్ ఎలా కుట్టాలి అనేది అయితే ఈ వీడియోలో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తుంటే మాత్రం మీకు అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. ఈ డిజైన్ని ఈజీ వేలో కొత్త వాళ్ళు కూడా సులువుగా కుట్టే విధంగా అయితే ఈ వీడియోలో చూపించాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూస్తేనే మనకి స్టెప్ టు స్టెప్ అర్థమవుతుందన్నమాట. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మాత్రం ఇలాంటి మరిన్ని డిజైన్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తేనే వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. యాక్చువల్లీ ఏంటంటే నేను ఫస్ట్ లైనింగ్ మీదనే డిజైన్ డ్రా చేసేది ఉండే, కానీ మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ క్లాత్ జాయిన్ చేసుకున్న తర్వాత డిజైన్ అనేది ఏమంటారు డ్రా చేసి కట్ చేస్తున్నాను. మీకు కనిపించింది ఫస్ట్ వీడియో తీద్దామనేది నాకు ఆలోచన లేకుండే. ఇది జాయిన్ చేసిన తర్వాత అరే తీస్తే బాగుంటుంది కదా అన్నట్టయితే వీడియో తీస్తున్నాను. ఇది పైన బెడ్త్ వచ్చేసి 2.5 ఇంచులు, కింద బెడ్త్ వచ్చేసి 3 ఇంచులు అన్నమాట. అక్కడ మా వారితో మాట్లాడుతున్నాను, కరెక్ట్ కనిపిస్తుందా లేదా వీడియో అంటే మళ్ళీ సెట్ చేస్తున్నాడు. మా ఆయన ఉన్నాడు కాబట్టి సెట్ చేస్తున్నాడు, కానీ లేకుంటే మాత్రం నాకు ఇబ్బంది అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మీకు కనిపించాలని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. నేను మధ్యలోకి ఒక కుట్టు వేసుకున్నాను. ఆల్రెడీ మెయిన్ ఫ్యాబ్రిక్ను ఇది జాయిన్ చేసుకున్నాను కాబట్టి మనకి డ్రా చేసినప్పుడు అటు ఇటు క్లాత్ జరగకుండా ఉండాలని చెప్పి అయితే మధ్యలోకి పొడుగ్గా ఒక కుట్టు వేసుకున్నాను. మీకు కనిపిస్తుంది కదా. ఇప్పుడు పైన 2 ఇంచులన్నర, కింద 3 ఇంచులు పెట్టిన తర్వాత కింద గల్ల వెడుతూ పొడుగు వచ్చేసి 5.5 ఇంచులు ఉంది. 5.5 ఇంచుల తర్వాత మళ్ళీ ఎప్పుడు కూడా మీరు అది బ్యాక్ నెక్ డ్రా చేసేటప్పుడు ఏంటంటే పైన మనం 2 ఇంచులు పెడితే కింద 2.5 ఇంచులు పెడుతూ పెట్టాలి, పైన 2.5 ఇంచులు పెడితే కింద 3 ఇంచులు పెట్టాలి. ఎప్పుడు కూడా మనము 1/2 ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి కింది వైపు. అలా అయితేనే మనకి నెక్ అనేది బాగా కూర్చుంటుంది. అలాగే మనం పైన ఎంత వెడత తీసుకున్నామో కింద కూడా అంతే వెడత తీసుకోవడం వల్ల ఏంటంటే నెక్ అనేది టైట్గా ఉంటుంది, గల్ల వెడల్పుగా ఉండదు, ఏదో చిన్నగా అసలు నెక్ షో అనేది కనిపించదు అన్నమాట. చూస్తున్నాను కదా నేను డిజైన్ ఎలా డ్రా చేస్తున్నాను. పైనుంచి 3 ఇంచులు గ్యాప్ తీసుకున్న తర్వాత అక్కడ ఒక మనం చోరస్ టైప్ డ్రా చేసుకొని స్క్వేర్ టైప్ డ్రా చేసుకున్న తర్వాత మళ్ళీ కింది నుంచి మనకి డిజైన్ ఏ మోడల్లో ఉంది అంటే ఏ టైప్లో ఉంది అనేది చూసుకొని డిజైన్ ప్రకారంగా మనం డ్రా చేసుకోవాలి. చూసారు కదా ఇలా డ్రా చేసుకున్నాను. మనకి ఆల్రెడీ వెడత ఎంత ఉందో మనం కింద 3 ఇంచులు తీసుకున్నాం కదా, దాని ప్రకారంగానే మనము ఇక్కడ డ్రా అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఏదైతే లైన్ తీసుకున్నామో ఆ లైన్ లోపలనే చేశాను. చూసారు కదా ఆల్రెడీ మనకు పైనుంచి అయితే స్ట్రేట్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం లోపలికి అని తీసుకొని మళ్ళీ ఇక్కడ వెడత కోసం లోపల వెడత కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఒక 1/2 ఇంచు మట్టుకి వెడత అనేది ఎక్కువ తీసుకొని డ్రా అయితే చేసుకున్నాను. కొంచెం టైలరింగ్ వాళ్ళకి డ్రాయింగ్ వచ్చుంటేనే బెటర్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు కొత్త కొత్త డిజైన్స్ వస్తున్నాయి కాబట్టి మనం డిజైన్ ప్రకారంగా డ్రా చేయాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం పైనుంచి అటు ఇటు క్లాత్ జరగకుండా ఒక పెద్ద కుట్టుతో కుట్టు వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా నేను కుట్టు కూడా వేసుకున్నాను అన్నమాట. మీకు తెలుసో లేదో నేను స్టిచ్చింగ్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంది. ఏమన్నా చూసే వాళ్ళకి స్టిచ్చింగ్ చేయించుకోవాలంటే కూడా ఆన్లైన్లో మీరు బల్క్గా ఆర్డర్ పంపిస్తే నేనైతే స్టిచ్ చేసి పంపుతాను. నేను సూరత్లో ఉంటాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నా నెంబర్ అయితే నేను సెండ్ చేస్తాను. చూసారు కదా పెద్ద కుట్టు వేసుకున్న తర్వాత మనం ముందు భాగం ఏదైతే రెడీ చేసుకున్నామో దాన్ని ఇక్కడ జాయిన్ చేసుకొని షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నేను మన నెక్కి అయితే పైపింగ్ వేస్తున్నాను. పైపింగ్ వేయకుండా కూడా మనం ఈ నెక్ని రెడీ చేసుకోవచ్చు, కానీ పైపింగ్ వేస్తే ఇంకా లుక్ బాగుంటుందని చెప్పి పైపింగ్ వేస్తున్నాను. అందులోకి మళ్ళీ మనకి వైట్ కలర్స్ ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి వైట్ కలర్ పైపింగ్ వేస్తే రెడ్కి చాలా బాగా ఫినిషింగ్ అయినా లుక్ అయినా చూడగానే ఆ డిజైన్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఎప్పుడు కూడా పైపింగ్ మనం బ్లౌజ్కి కలర్ కాకుండా వేరే కలర్ వేయడానికే ట్రై చేయాలి. అలా అయితేనే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. నేను పైపింగ్ అయితే రెడీ చేసి చూపించలేదు. నేను ఈజీ వేలో పైపింగ్ని ఎలా రెడీ చేసుకొని మనం బ్లౌజ్కి జాయిన్ చేసుకోవచ్చు ఏంటి అనేది ఆల్రెడీ మన ఛానల్లో అయితే వీడియో అవైలబుల్గా ఉంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా పైపింగ్ని నేర్చుకోగలుగుతారన్నమాట. ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఫస్ట్ వీడియో అయితే పైపింగ్దే ఉంటుందన్నమాట. తప్పకుండా చెక్ చేయండి. పైపింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చూస్తున్నారు కదా మనం అక్కడ ఏమంటారు స్క్వేర్ షేప్లో తీయాలి పైపింగ్ని, కాబట్టి ఆ మూల దగ్గర ఆపి మళ్ళీ పైపింగ్ క్లాత్ని మొత్తం అక్కడ ఆపడం అంటే సూది లోపలికని ఆపి తర్వాత మూలను తిప్పి పైపింగ్ క్లాత్ని కూడా అలాగే తిప్పాలి. మనకి మూలల దగ్గర పైపింగ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మూల దగ్గర పైపింగ్ సరిగా కూర్చోకపోతే ఫినిషింగ్ అనేది పోతుంది. మూల అంతా ముడత రావడం ఇలా అవుతుందన్నమాట. కాబట్టి మూల దగ్గర తప్పకుండా మనం జాగ్రత్తగా నెమ్మదిగా అయినా సరే జాగ్రత్తగా కుట్టాలి.
నేను వీడియో స్పీడ్ మోడ్లో పెడుతున్నాను కాబట్టి మీకు అనిపిస్తుంది, కానీ నేను ఎంత నెమ్మదిగా కుడతానో వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి స్పీడ్ మోడ్లో పెట్టాను. ఇక ముందు భాగం చూసారు కదా, నేను ఇంతసేపు కొలుచుకున్నాను. మనకి ముందు కాజల పట్టి అలాగే ఉక్సుల పట్టి సరిగ్గా ఉందా లేదా అనేది కొలుచుకొని దాని ప్రకారంగా మనం పైపింగ్ది కుట్టు అనేది వేసుకుంటే కరెక్ట్ సమానంగా ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుంది. మనకి నెక్ అయినా కూడా అదే ముందు చూసుకున్నామంటే నెక్ కట్ చేయడం వల్ల ఏంటంటే డీప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే ఇలా మనం కట్ చేసుకోకుండా ఇలా పైపింగ్ వేసామనుకోండి నెక్ సెట్ అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు మనం పైపింగ్ వేసుకున్న ఎప్పుడు కూడా మనకి ఎక్కడైతే రౌండ్ షేప్ ఉందో, ఎక్కడైతే మూలలు ఉన్నాయో అక్కడ తప్పకుండా కట్స్ పెట్టుకోవడం వల్ల పైపింగ్ని తిప్పి మనం మలిచి కుట్టినప్పుడు ఏంటంటే నిక్కడం లాంటిది ఇలాంటివి జరగవన్నమాట. పైపింగ్ మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. ఇక కట్స్ పెట్టుకున్న తర్వాత పైపింగ్ని లోపల వైపు క్లాత్ అలా మడిచి కుట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఈ కుట్టడానికి కూడా చాలా టైం పడుతుంది. మనం పైపింగ్ని సరిగ్గా అనుకుంటూ మనం క్లాత్ని కొంచెం జరుపుకుంటూ కుడితేనే మనకి పైపింగ్ అక్కడ కనిపిస్తుంది. లేకుంటే బ్లౌజ్ క్లాత్ ఏదైతే ఉందో అది పైపింగ్ మీదకి వచ్చి పైపింగ్ని కవర్ చేస్తుంది, పైపింగ్ అనేది కనిపించదు అన్నమాట. కాబట్టి లోపల వైపు కుట్టేటప్పుడు కూడా జాగ్రత్తగా కుట్టాలి. పైపింగ్ వేయడం అంటే అంత ఈజీ అయితే కాదు. కుట్టేటప్పుడు కూడా మనం పైపింగ్ వేసేటప్పుడు కూడా జాగ్రత్తగా క్లాత్ని గుంజకుండా నార్మల్గా పట్టుకొని పైపింగ్ వేయడంలోనే మనకి గల్ల ఫినిషింగ్ అనేది కనిపిస్తుంది అన్నమాట. ఇంకా చెప్పాలండి, దసరా ఎలా గడుస్తుంది మీకు? నాకైతే ఇంకా బిజీగానే ఉంది. ఇక్కడ మేము సూరత్లో ఉంటాం కాబట్టి మాకు నవరాత్రి నుంచి ఇప్పుడు దీపావళి వరకు ఫుల్ సీజన్ అన్నమాట. అసలు నాకు వీడియో తీయడానికి కూడా టైం ఉండట్లేదు, కానీ ఇప్పుడిప్పుడే ఛానల్ గ్రో అవుతుంది. రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్న ఒక ఆలోచనతో అయితే వీడియోస్ అయితే ఎలాగోలా కష్టపడి తీస్తున్నాను. నా కష్టానికి తగ్గ ఫలితం మీరు ఇస్తారని అనుకుంటున్నాను. నేను ఛానల్ ఓపెన్ చేసింది ఒకే ఉద్దేశం అండి. ఇప్పుడు బయట మనం టైలరింగ్ నేర్చుకోవాలంటే వేలు పెట్టాలి. మా అప్పుడు అంటే ఏదో 2-3 వేలలో నేర్చుకున్నాం, కానీ ఇప్పుడైతే ఒక 25,000 30,000 అలా పెట్టాల్సి ఉంటుంది టైలరింగ్ అంటే. ఇప్పుడు టైలరింగ్కి చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. మనం కుట్టుకున్నా చాలు కదా అనే స్టేజ్కి వచ్చేసాం అన్నమాట. అంత ప్రైజెస్ కూడా ఎక్కువ ఉంటున్నాయి. అంటే మా కష్టానికి తగ్గట్టే తీసుకుంటున్నాం, కానీ ప్రైజెస్ ఎక్కువగా ఉన్నాయి అని చాలామందికి కంప్లైంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇంట్లో మన దగ్గర మనకు బయటి వాళ్ళే కుట్టకున్నా కూడా మనమైనా కుట్టుకోవచ్చు అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కాబట్టి నా ఛానల్ చూసి ఎంతో కొంతమంది నేర్చుకుంటారు అనే ఆలోచనతో అయితే ఛానల్ ఓపెన్ చేశాను. మీ సపోర్ట్ ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మనకి వెనుక దోరీలు ఉన్నాయి కదా, డిజైన్కి దోరీలు రెడీ చేసుకున్నాను అన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ వెనుక ముడేసుకునే దోరీలు ఎలా రెడీ చేయాలో ఐడియా ఉంటుంది. అది కూడా సేమ్ క్రాస్గా కట్ చేసుకొని కుట్టేసుకొని మనకి ఏదైనా పైప్ లాంటిది ఉంటే దాంతో తీసుకోవడమే అన్నమాట. తీసుకున్న తర్వాత నేను ఇక్కడ మనకి దోరీలు అందులో అటాచ్ చేయడానికి ఏంటంటే అలా ఒక హ్యాండిల్ లాంటి హ్యాంగిల్స్ లాంటివి కావాలి అని చెప్పి అటు ఇటు సేమ్ ఒకే దగ్గర ఇటు రెండు అటు రెండు అలా అయితే సెట్ చేసుకున్నాను. చూస్తుంటే మీకు అర్థమవుతుంది కదా. నాకు చెప్పడం వస్తుందా లేదనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. వీలైనంత మట్టుకు మీకు అర్థమయ్యేలా అని చెప్పాలనుకుంటున్నాను. అదేంటి మీరు తెలుగు వారు కాదా అని అనుకోవచ్చు. మేము తెలుగు వాళ్ళమే, కానీ ఇక్కడ గుజరాత్లో ఉంటాం కాబట్టి కొంచెం తెలుగుది లాంగ్వేజ్ ఏంటంటే అటు ఇటుగా ఉంటుందన్నమాట. కొంచెం హిందీ మిక్స్ అవుతూ ఉంటుంది అందులో. కాబట్టి మీకు అర్థమవుతుందో లేదో అని అనిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమవుతుందా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎలా ఉన్నాయి, మీకు యూస్ఫుల్ అవుతున్నాయా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. చూసారు కదా, అటు ఇటు హ్యాండిల్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే పైపింగ్ అది దోరీ ముడేసుకోవడానికి ఏదైతే రెడీ చేసుకున్నామో అందులో నుంచి అందులోకి మనం క్రాస్గా వచ్చేటట్టు చూసుకొని సెట్ చేసుకోవాలన్నమాట. అన్నట్టు ఇంతసేపు దసరా గురించి అడిగాను కదా, నా గురించి చెప్పడమే సరిపోయింది. మీకు దసరా పండుగ ఎలా జరిగింది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకనండి రోజుకి పండుగలంటేనే ఇంట్రెస్ట్ పోతుంది. మీకు కూడా అలాగే ఉందా? అసలు అంటే ఇంట్రెస్ట్ అంటే పండుగల్లా ఉండట్లేవన్నమాట. ఏదో చేసుకోవాలన్నట్టే చేసుకుంటున్నారు అందరూ అనిపిస్తుంది. అదే ఫీలింగ్ కలుగుతుంది. ఎవరి పనిలో వాళ్ళు, ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. పండుగలకు కూడా ఇప్పుడు వెళ్ళాలా, రెడీ అవ్వాలా, ఆడాలా, బతుకమ్మ అన్నట్టే అయిపోతుంది తప్పితే అందరికీ అరే పండుగ వస్తుంది. అప్పుడు మన చిన్నప్పుడు ఉన్నంత పండుగ హడావిడి ఏదైతే ఉందో ఇప్పుడు అస్సలు లేదు. మీ అభిప్రాయం కూడా అదేనా లేదనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, ఇక మనం దోరీలు రెడీ చేసిన తర్వాత కిందకైతే మనం వాటిని ఏమంటారు, ఇక్కడ లట్కన్స్ అంటారు, అక్కడ ఏమంటారు అనేది కామెంట్ చేయండి. కిందికైతే అలా బుట్టాస్ టైపు కుట్టి మలిచి పెడుతున్నాను అనమాట. మనకైతే బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. నాకు కొన్ని నాకు అనిపించిన విషయాలు కూడా నేను మీతో షేర్ చేసుకున్నాను. మీకు వీడియోలో అనిపించింది ఏంటనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే నా టైలరింగ్ జర్నీ గురించి, నా యూట్యూబ్ జర్నీ గురించి మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. కొంచెం ఈ దివాళీ అయిపోయిందంటే నేను ఫ్రీగా ఉండగలుగుతాను. మీతో రెగ్యులర్గా వీడియోస్ రావడం కానీ మీకు టచ్లో ఉండడానికైతే ప్రయత్నిస్తానన్నమాట.
మీకు డిజైన్ ఎలా అనిపించింది ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.